వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము నవగ్రహాల గురించి చర్చించుకుంటూ వస్తున్నాము. ఆ నవగ్రహ క్రమంలో భాగంగా శని గ్రహం గురించి, శని గ్రహ ఆధిపత్యం గురించి, దాని యొక్క దేవం గురించి, దాని లోపాల గురించి మనం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమలాకర్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శని అంటే అందరూ భయపడతారు, భయపెట్టే గ్రహం. ఆ శని కారకత్వాల గురించి, శని గురించి చెప్తాను. సాధారణంగా అందరూ శని అంటే భయపడుతుంటుంటారు, కానీ లోకం లోపల శాంతిని కలిగించేవాడు శని అనే పేరుంది. శం అనేటటువంటి శబ్దం మనకు దీనికి. శని శబ్దం అనేటటువంటిది స్లో అనే అర్థం ఉంది. ఆ స్లో అనేటటువంటి వాడు ఒకటి, శాంతి కలిగించేవాడు అనే అర్థం లోపల మనకు తీసుకునేటట్టుగా అది పాజిటివ్గా కనపడుతుంది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవరూ చేయనంత సర్వీస్ చేయగలిగిన వాడు కూడా ఈయన ఒకటే. పని అనేటటువంటి దైవంగా చూసేటువంటి వాడు శని మాత్రం, కర్మదేవత కదా. దీంట్లో ఒకటి పాజిటివ్ ఉంటుంది, పని నెగిటివ్ ఉంటుంది. అది రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకోవచ్చు. సూర్యుడి నుంచి చూసే సందర్భం లోపల మాత్రం గ్రహాల లోపల మనకు చివరి గ్రహం. ఒకసారి తిరిగి రావడానికి మనకు దాదాపుగా సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. 30 సంవత్సరాలు ఒక రాశి చక్రము ఒక రాశిలో 2.5 ఏళ్ళు పడుతూ ఉంటుంది. ఇంత స్లోగా కనుక ఉండేటువంటి సందర్భాల లోపల వ్యక్తి మీద ఎక్కువసేపు ప్రభావం చూపించడం, ఒక పాజిటివ్ అయినా ఎక్కువసేపే, నెగిటివ్ అయినా ఎక్కువసేపు ఉండటం వల్ల ఈ శని యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకు కనపడుతుంటాయి. ఇప్పుడు మీరు రవి అయితే 1 మంతే, చంద్రుడు అయితే 2.5 రోజులే, మిగిలిన గ్రహాలన్నీ కూడా సంవత్సరంన్నరకు వెళ్ళిపోతూ ఉంటుంటాయి మొత్తం కలిపి. ఈయన ఈ 2.5 సంవత్సరాల పాటు ఒకే దగ్గర ఉండటం సరికి కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. అదిగాక కర్మకారకత్వం అన్నప్పుడు కర్మ చేయడానికి అందరూ కూడా విముఖత ఉంటుంది, కానీ ఎలాంటి డ్యూటీస్ కదా, పోయిన జన్మలకు సంబంధించినటువంటి మన లోపాలే ఈ జన్మలో కర్మలుగా వస్తాయి. ఆ కర్మలను మనం చేయక తప్పదు. అది 3 రూపాల్లో చేయొచ్చు. ఒకటి మానసికంగా, ఒకటి వాక్కు పరంగా, ఒకటి భౌతికంగా. ఎక్కువ శాతం మందికి వాక్ కారకత్వంలోనూ తర్వాత మానసిక కారకత్వంలోనూ చేయగలిగినంత శక్తి సంపాదించుకున్న వాడికి శరీరపరంగా చేయక తప్పదు, వీడికి ఒళ్ళు నొప్పులు పెరుగుతూ ఉంటుంది. అందుకని శని అనేటటువంటి వాడు వేరు రూపాల లోపల అందరికీ ఇబ్బందికరం అవుతుంటాడు. తర్వాత రోజుల్లో పూర్వకాలం లోపల శని ఇంత ఇబ్బందికరం కాకపోవచ్చు, చాలా ఒక 1000 ఏళ్ళు 2000 ఏళ్ల క్రితం వరకు. ఎందుకంటే వెరీ స్లో సమాజం ఆ రోజు లోపల, ప్రశాంతంగా గడిచిపోయేది. అందుకని శని పెద్దగా ఇబ్బంది పెట్టలే. కానీ కాలక్రమం లోపల శనికి సంబంధించినటువంటి దోషాలు పెరుగుతూ, శనికి సంబంధించి ఇంతలో గ్రంథాలు రావడానికి కారణం ఏంటంటే వేగవంతమైనటువంటి జీవిత విధానం ఏంటి మనది. పొద్దున్న లేస్తే రాత్రి ఎట్లయిపోతుందో అర్థం కానంత వేగంగా ఉన్నాం మనం. ఇంత వేగవంతమైన సమాజం లోపల అంత స్ఫురణ శక్తితో అంత వేగంగా పనిచేయాలి. కానీ ఈ శని ఏమో మందగ్రహం కావటం వల్ల ఆ వేగంగా పోనీయడం. మనము ఒక కారులో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళటం వేరు, ఒక నడుచుకుంటూ వెళ్ళే విధానం వేరు. ఒక 5 కిలోమీటర్ల దూరమే కావచ్చు కాక, కారులో వెళ్ళిపోతే ఎక్కడ ఏమీ అబ్జర్వేషన్ లేదు. కానీ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మాత్రం కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ అబ్జర్వేషన్ వల్ల శని వల్ల వచ్చేటటువంటిది ఆధ్యాత్మిక కారకత్వం. గురువుకు సహజంగా వచ్చే వైరాగ్యం, ఈ లోక వ్యవహారం మీద విరాగం ఏర్పడటం వల్ల వచ్చే కారకత్వం అయితే, శనికి అనుభవం వల్ల వచ్చేటటువంటి వైరాగ్య కారకత్వం వస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి, ఇవన్నీ చూసి అబ్బా ఇది కాదు అని చెప్పేసి నిర్ణయించుకొని పక్కకు జరిగి దీనికన్నా ఉత్తమమైంది ఇంకోటి ఉంది అని చెప్పేసి, ఇంత ఆధ్యాత్మికవేత్తలకందరికీ కూడా వేగం ఎప్పుడూ రాకూడదు. ఆధ్యాత్మికంగా అత్యున్నతిగా వెళ్ళాలనుకున్నటువంటి ప్రతివాడు శని దశల్లోనే వెళ్తాడు. ఎందుకంటే స్పీడ్ అనేటటువంటిది ఎప్పటికీ దెబ్బతీస్తుంది. వెరీ స్లో, ఎంత స్లోగా ఉంటే అంత ప్రకృతిలోకి వెళ్ళిపోతాడు. మనం మంత్రం కూడా చెప్పే సందర్భాల లోపల అత్యంత వేగంగా మంత్రాలు చెప్పకుండా కాలక్రమం లోపల ఏం కావాలంటే ఆ మంత్రాన్ని నెమ్మదిగా దాని అనుభూతిని పొందడం మొదలుపెట్టాలి. 1 అక్షరమే కావచ్చు, 2 అక్షరాలు కావచ్చు, 50 అక్షరాలు కావచ్చు. కానీ అసలు ఆ మంత్రాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదో, చూస్తున్నావా లేదో, ప్రశాంతంగా గమనిస్తున్నావా. ముందుగా చూసినప్పుడు లెక్కకు వస్తాయి, కాలక్రమంలో లెక్క ఉండదు. ఇంకా లెక్క ఉండకుండా దాంతో అనుభవం పొందే విధానం కనపడుతూ ఉంటుంది. ఆ అనుభవ కారకత్వం అంతా శని దశల్లోనే మనకు తిరిగేటటువంటిది. కాబట్టి ఈ రూపంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా శని అనేటటువంటి వాడు స్లో కావటం వల్ల కొన్ని లోపాలు కనపడుతున్నాయి కర్మకారకత్వంలో గప్ప, శని అనేటటువంటి వాడి వల్ల ఆధ్యాత్మిక వ్యవహారాల లోపల మాత్రం ఉత్తమ కారకత్వాలు కనపడుతూ ఉంటుంటాయి అన్నమాట. ఈ విధంగా శనికి సంబంధించినటువంటి దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. శని మనకు శాంతిని కలిగించేవాడు. ఏదంటే లోక సంబంధమైన వ్యవహారాల్లో కాదు, ఆత్మ సంబంధమైన వ్యవహారాల్లో. లోక సంబంధ వ్యవహారాల్లో ఎప్పటికీ స్ట్రెస్సే. కారణం లోకం వేగం, మనం స్లో, మనకు బద్ధకం. శని వల్ల ఏర్పడేటటువంటిది ఏమిటంటే మొట్టమొదటి ఏర్పడేది బద్ధకం.
అక్కడ వస్తువు అందుకోవాలని చెప్పేసి అంటే ముందుకు అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాంలే అని అందుకోవటం ఆపేసి ఇక్కడే కూర్చుంటాం, అంత దూరం ఇప్పుడే వెళ్ళాలా అని. నీళ్లు తాగాలి అనుకునేటట్టయితే నీళ్లు తాగడం అని ఆపేస్తారు, కానీ లేచి అక్కడ వేడి నీళ్లు తెచ్చుకోలేదు. ఇది మనకుండేటువంటి పథకం. దీని ద్వారా అనేక రకాల శారీరక రోగాలు, మానసిక రోగాలు వస్తూ ఉంటుంటాయి అన్నమాట. ఎందుకని ఈ గ్రహానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మనకు చెప్పేటప్పుడు కూడా శనైశ్చరుడు అని పేరు చెప్తారు. శనై చరత్వం ఇది శనైశ్చరత్వం. శనై అంటే నెమ్మదిగా చరించేటువంటి వాడు అని అర్థం. అందుకని ఆ స్లో అనేటటువంటి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే ఈ శనికి సంబంధించిన దోషాలన్నీ వెళ్ళిపోతాయి. మనం ఆ పని చేయం. ఇది వచ్చేటటువంటి ఇబ్బంది అనమాట. ఈ శనికి అధిదేవతలు దాని యొక్క మంత్రం. దీనికన్నా ముందుగా మనం కొంచెం దోషాల మీద బాగా ఎక్కువగా వెళ్దాం అమ్మ. చాలా మందికి వీళ్ళందరికీ శనికి సంబంధించి పాపం పిరికితనం, భయం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లోకంలో గోచార సంబంధమైన, జాతక సంబంధమైన కానీ శనికి సంబంధించిన దోషాలు తప్పనిసరిగా ఉంటున్నాయి, అందరికీ ఉంటున్నాయి. ఉండడం ఎట్లా ఉంటున్నాయంటే శని మహాదశ మొదలైంది, శనిలో శని ఉంటుంది. ఈ శనిలో శని అనేటప్పుడు శరీరంలో బాగా బద్ధకం పెరుగుతుంది. ఆ బద్ధకం తగ్గటం కోసం, నిజానికి బద్ధకం పెరిగింది కాబట్టి అనుకొని ఏ పని చేయకుండా కూర్చుంటున్నారు వీళ్ళు. చేయవలసిన కర్మ నిర్వహణ ఏదో కంప్యూటర్లో లేకుంటే ఏదైనా పని ఉన్నా కానీ చాలా బద్ధకంగా చేస్తున్నారు. శరీరంలో జరిగేది ఏంటంటే బద్ధకం అనేటటువంటిది ఈ గ్రహాన్ని ఏర్పడగానే మన శరీరం లోపల ఉండేటటువంటిది విసర్జక వ్యవస్థకు సంకేతమైన వాడు శని. ఈ విసర్జక వ్యవస్థ ఎప్పుడైతే మనకు బలహీనమైతే ఆటోమేటిక్గా రోగాలన్నీ బయటకు వస్తాయి. విసర్జక వ్యవస్థ అంటే సాధారణంగా మలమూత్రాదుల ద్వారా ఎక్స్ప్రెషన్ బాగా తెలుస్తుంది మనకు. మూత్ర వ్యవస్థ, మల వ్యవస్థ అది ఆగిపోతే ఎన్ని కష్టాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసినట్టు. ఆ తర్వాత అసలు విసర్జక వ్యవస్థల లోపల నవరంధ్రాల లోపల నుంచి కూడా వేరు రకాలైనటువంటి చర్యద్రవ్యాలు ఎప్పటికీ వస్తుంటాయి లోపల ప్రాసెస్ని బట్టి. అంతేకాదు మనకు స్వేదరంధ్రాల నుంచి కూడా విపరీతంగా స్వేదం వస్తూ అది కూడా విసర్జకమే. ఇప్పుడు శరీరం లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రతి విసర్జకము కూడా లెక్కల్లోకి వస్తుంది. ఇవన్నీ ఆగుతాయి, లోపల పని జరగదు. అంటే ఇప్పుడు లోపల ఏమైపోయింది? చెత్త నిండిపోయింది. ఈ చెత్త నిండిపోయిన తర్వాత లోపల ఉండే ప్రతి పని అన్నిటికీ కూడా రోగం రావడం మొదలవుతుంది. ఇదే కాలక్రమంలో ఏమవుతుందంటే ఏదైతే స్పందించాల్సినటువంటిది కూడా ఆ తర్వాత చూద్దాంలే, నెమ్మదిగా వెళ్దాంలే అన్నట్టుగా స్పందిస్తుంటే ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు వెంటనే కొవ్వు తయారవుతుంది ఆ నర్వస్ ఈ రక్తనాళాల చుట్టూ. ఆ నరాల చుట్టూ ఎప్పుడైతే కొవ్వు తయారైపోయిందో ఆ స్పందించే తత్వం కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఇక్కడ ఏమైపోతుంటుంది, దీన్ని మనం బ్లాక్ అంటాం, బిఎల్ఓసికే బ్లాక్. మనకు హార్ట్కు సంబంధించిన నర్వస్ ఇంత బ్లాక్ అయినాయి, అంత బ్లాక్ అయినాయి అని చెప్తుంటారు కదా, ఈ బ్లాక్స్ వస్తుంటాయి. ఈ బ్లాక్కు మనం స్టెంట్ అన్న వేయాలి, లేకుంటే ఇది కోసి పక్క నుంచి బైపాస్ అన్న వేయాలి. ఇది తత్వం. కాబట్టి స్పందించే తత్వాన్ని కోల్పోతున్నప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి? శనిలో శని కానీ, ఏదైనా మహాదశల్లో అంతర్దశలుగా ఉండేటటువంటి శని కానీ, జాతకంలో గోచార క్రమం లోపల అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాడు శని, చాలాసార్లు ఈ శని యొక్క ప్రభావం మనకు కనపడుతుంది. కాబట్టి ఈ సమయాలు ఎప్పుడు వచ్చినా కానీ మనిషి చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పొద్దున్నే లేచి 5 కిలోమీటర్లు నడవాలి, నడిచి రావాలి. శరీరానికి కొంచెం స్పందన, నర్వస్ అంతా కూడా కదలాలి, నరాలు స్నాయువులన్నీ కూడా కదలాలి. శరీరం లోపల మూమెంట్ లోపల బాగా జరుగుతుంటేనే ఆ వేడి పెరగాలి. శని బద్దకించి పడుకోబెడతాడు, వేడి పెరగాలి. అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని చేసేది యోగా. కొంతసేపు యోగా తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది ప్రాణాయామం. దాంట్లో భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమం లాంటివి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే శరీరంలో ఉష్ణత్వం పెరగాలి బాగా. ఈ ఉష్ణత్వం పెరగకపోయేటట్టయితే ఆ లోపలంతా కూడా పట్టేసిపోతూ ఉంటుంది. ఈ 2-3 పనులు చేసేటట్టయితే, యోగా, ప్రాణాయామం, వాకింగ్ లాంటివి చేసేటట్టయితే అసలు శని మనకు వచ్చాడన్న విషయం కూడా మనకు సంబంధం లేదు. కానీ ఇది చెయ్యరు. ఇది చెయ్యకుండా, ఇది చెయ్యనిది కదా అది కూడా. శని కూడా ఏం చేస్తూ ఉంటుంటారంటే లేవటానికంటే అబ్బా ఇప్పుడే లేవాలని ఒక 10 నిమిషాలు ఆగి లేస్తాను, పడుకుంటే 2 గంటల తర్వాత లేస్తాం మళ్ళీ. మనం అనుకుంటాం, మాటలు అనుకోవటం వేరు, విధి నిర్వహణ వేరు. అందుకని మనం వేరు పనుల వల్ల కూడా ఈ పని చేయలేకపోవచ్చు. ఉద్యోగ బాధ్యతలు, ఆ బాధ్యతలు, ఈ బాధ్యతల్లో కూడా ఈ పని చేయలేకపోవచ్చు. ఏదేమైనా దానికోసం సమయం కేటాయించి ఈ కర్మకారకత్వం ఆ కర్మలు కనుక చేసేటట్టయితే ఈ కర్మలు తగ్గుతాయి. లేకపోతే హాస్పిటల్ కర్మలు, ఇతర కర్మలు, లేకుంటే ఔషధ కర్మలు ఇవన్నీ కూడా బాగా పెరగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వాకింగ్, యోగా, ప్రాణాయామ భావన దేనికంటే శని వాయుతత్వ గ్రహం అని పేరు. వాయుతత్వ గ్రహం కావటం వల్ల వాయువులు 5 రకాలైన ముఖ్యమైన వాయువులు, ప్రాణ, అపాన, వ్యానోదాన సమానాలు అనేటువంటి వాయువులు శరీరం లోపల సంచరిస్తూ ఉంటాయి. ఆ వాయు సంచారమే మనకు ప్రాణశక్తిని ఇచ్చేటటువంటిది.
ఆ ప్రాణశక్తి అనేటటువంటిది లోపించేటట్టయితే, ఆ వాయువులు సరిగ్గా సంచరించకపోయేటట్టయితే ఆ ప్రాంతం లోపల ఎనర్జీ లోపిస్తుంది. ఏ ప్రాంతాలకు కనుక సక్రమంగా సప్లై లేకపోతే ఆ ప్రాంతంలో ఎనర్జీ లోపిస్తుంది. ఈ లోపించడం అనేది కష్టమవుతుంది కాబట్టి ఆక్సిజన్ ఎక్కువగా స్వీకరించాలి, కార్బన్ డైఆక్సైడ్ లోపల నుంచి ఎక్కువగా వదిలిపెట్టాలి. ఎందుకంటే అది లోపల ఉండిపోయింది ఎక్కువగా. అందుకని భస్త్రిక, కపాలభాతి లాంటివన్నీ ఏం చేస్తున్నాయంటే వెళ్ళగొడుతున్నాయి. ఆక్సిజన్ ఎక్కువ స్వీకరిస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వెళ్ళగొడుతున్నాయి. ఇది కనుక అయ్యేటట్టయితే ఆ ముఖంలో మళ్ళీ ఆ తేజస్సు వ్యవహారం అంతా ఉంటాయి. సాధారణంగా సరదాగా జోకులు వేస్తూ ఉంటుంటారు. ఇటువంటి గ్రహాల దశలు వచ్చినప్పుడు వాళ్ళు కనుక మంచి వ్యాపారవేత్తలు అనుకోండి, వ్యాపారవేత్తలు వాళ్ళు కోటీశ్వరులు అంటాం అనుకోండి, ఈ శని దశలు అయిపోయేసరికి ఏంటంటే శనిలో శని అయిపోయేసరికి కోటీశ్వరుడు లక్షాధికారిగా పరిణమిస్తాడు అని చెప్పేసి, అంటే కిందికి జారిపోతూ ఉంటుంటాడు అనమాట. ఇటువంటి బలహీనతలన్నీ ఏర్పడుతూ ఉంటుంటాయి. ఎందుకంటే శరీర లోపాలు, మనసు లోపాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. లోపము అన్నప్పుడు శరీరానికి అది ఎక్స్ప్రెషనే, కానీ అసలు లోపం ఎక్కడ? మనస్సు. జాడ్యం అనేది ఎక్కడ ఉంటుంది? జడత్వం అనేటువంటి మనస్సుకు సంబంధించింది కదా. ఆ మనస్సు చెప్తేనే కదా ఈ శరీరం వినేది. నడువు నువ్వు అని చెప్పేసి నువ్వు దీక్ష తీసుకొని, అయ్యప్ప స్వామి దీక్షను ఇంకేదో దీక్షను తీసుకొని నడువు అని చెప్పేసి అంటే నడుస్తాం. ఇదే దోషాలు ఉంటున్నప్పుడైతే ఒక్కొక్కసారి నడవండి, 50 కిలోమీటర్లు నడవండి, 100 కిలోమీటర్లు నడవండి, అక్కడ దేవస్థానం ఉంది అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి కూడా ఒక రకంగా రెమెడీసే అవుతుంటాయి అనమాట. ఇట్లా శని అనేటటువంటి వాడు రాగానే మనకు కనిపించేటటువంటి లోపాన్ని ఆలోచించకుండా పొద్దున్న లేవగానే అది ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శనిలో శని కానీ, ఇతర మహాదశల్లో శని అంతర్దశలు కానీ ఎప్పుడు ఏర్పడ్డా సరే మనం తప్పనిసరిగా ఈ చిన్న చిన్న రెమెడీస్ కనుక పాటించేటట్టయితే అసలు శని వచ్చాడు పోయాడు మన మీద ఉన్నది అనే భావన ఉండదు. ఏ దోషాలు ఉండక్కర్లే, ఏ శని మీద నూనెలు పోయాల్సిన అవసరం లేదు మనకు. ఈ శని అధిదైవము, దాని వచ్చే దైవము, దాని మంత్రము, శ్లోకం చెప్తారు. సాధారణంగా శనికి సంబంధించినటువంటి దైవ స్థానాలుగా చూసేటప్పుడు హరిహరులను ఇద్దరిని చెప్పే సంప్రదాయం మనకుంది. ఇద్దరు ముగ్గురు గ్రహాలు కూడా చెప్పే సంప్రదాయం ఉంది ఇక్కడ. ఎందుకంటే హరుణ్ణి చెప్పే సంప్రదాయము శివ సంబంధమైనటువంటి గ్రహంగా శని చెప్తూ శనివారం నాడు రుద్రాభిషేకం నిర్వహించడం అనేటటువంటిది, నువ్వులు దానం చేయడం, నువ్వులతో కూడా అభిషేకం చేయడం అనేటటువంటిది అంతా కూడా శని దోష నివారణగా చెప్తూ ఉంటాను. నువ్వులు, బెల్లం మళ్ళీ తర్వాత ఆహారంగా స్వీకరిస్తూ ఉండటం అనేది. ఆ తర్వాత విష్ణు సంబంధమైన పూజలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అన్నిటికీ కూడా మనకు శని దోష నివారణ, వెంకటేశ్వర దీపారాధన అని చెప్పేసి ప్రత్యేకంగా శనివారం నాడు చేసే సంప్రదాయం ఉంటుంది. హనుమత్ పూజలు కూడా చాలా విశేషంగా వాయుతత్వ గ్రహమైనటువంటి ఈయన కాబట్టి వాయు సంబంధమైనటువంటి కుమారుడుగా మనకు హనుమంతుడు కనపడటం వల్ల హనుమంతుని యొక్క మనోవేగం బాగా ఉండటం వల్ల ఈయన బద్ధకస్తుడు వేగవంతంగా మారుతుంటాడని ప్రదక్షిణలు చేయిస్తారు. బాగా హనుమంతుని చుట్టూ చేయించే ప్రదక్షిణలు కూడా ఇటువంటి గ్రహాలకు సంబంధించినటువంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా అధిదైవ సంబంధమైనటువంటి అంశాల లోపల ఈ గ్రహాలన్నిటికీ ముఖ్యమైనటువంటి దేవతలందరూ కూడా పనిచేసే సంప్రదాయాలుగా మనకు ఉన్నాయి. శనినే ప్రత్యక్షంగా ఆరాధించేటటువంటి తత్వం కూడా మనకు బాగా వస్తుంది, కానీ అది నిజానికి పురాణోక్తం కానీ ఇతిహాసోక్తం కానీ లేదు, ఎక్కడ కూడా ఉన్నాయి. అర్చన చేయాలి, పూజ చేయాలనే భావన కూడా ఉంది, కానీ మనం దాని మీద నూనె పోయాలనే భావన లేదు. నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపారాధన చేయాలని ఉంది. మీరు మందపల్లి లాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ శివునికి ఆరాధన ఉంది తప్ప, శనిసింగనాపూర్కి వెళ్ళినప్పుడు కూడా అదొక శివ సంబంధమైనటువంటి భావాలకే ఆరాధన ఉంది తప్ప, శని గ్రహం మీద నూనె పోస్తే అంతా పోతుందని చెప్పేసి తర్వాత కాలంలో వచ్చినటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా. అక్కడ ఏదో నూనె పోస్తే పని అయిపోతుందని, నూనె పోస్తే ఏ బలహీనత పొందదు. దానికన్నా మనం చేయదగిన పని ఏంటంటే అదే వారానికి కొనాడు అదే నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకొని స్నానం చేస్తే మాత్రం ఈ పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, శరీరం అంతా హాయిగా ఆనందంగా ఉంటుంది. వాని లోపల విసర్జక అంటే ఈ సిస్టమ్స్ లోపల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా తొలగిపోతుంటాయి. నువ్వుల నూనె బాగా వేడి, ఆ వేడిని కలిగిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ నువ్వుల ముద్దలతో కూడుకున్నటువంటి, నువ్వులు బెల్లంతో కూడుకున్నటువంటి ఆహారంగా చిమ్మిలి ఆహారంగా స్వీకరిస్తూ ఉండటం వల్ల కూడా శరీరం లోపల ఒక వేడిదనం పెరుగుతుంది, హార్మోన్ సిస్టమ్ కూడా సెట్ అవుతూ ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన విషయంలో కూడా వేరు వేరు రకాలైనటువంటి రక్త సంబంధమైన దోషాదులు రాకుండా కూడా ఇవన్నీ కూడా మనకు కాపాడేటువంటి అంశాలుగా మనకు కనపడుతుంటాయి. ఇక మంత్ర భాగంలో కనుక మనం వచ్చి చూసేటట్టయితే శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్పరపా అపశ్రిత అనేటువంటి మంత్రం ఉంటుంది. ఇక్కడ కూడా అగ్నితత్వానికే సంకేతం. షన్నః తపతు సూర్య అని చెప్పేసి అంటే లోకంలో ఉండేటటువంటి వేరువేరు రకాలైన ప్రకృతికి సంబంధించిన మనకు అందరికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా శమించుగాక, ప్రశాంతంగా ఉండగాక,
మనకు మంత్ర భాగంలో కూడా ఇంకో చోట చెప్తుంటారు, జౌ శాంతి అంతరిక్షం శాంతి. ఈ శాంతి భావన అంతా కూడా శనికి సంబంధించినటువంటి అంశాలే. ఎక్కడ శాంతి కావాలని కోరుకున్నా కానీ శనికి సంబంధించినటువంటిదే. ఇట్లాగే దీనికి అధిదైవంగా స్వీకరించేటట్లయితే శని ఒక నియమబద్ధంగా వెళ్ళేటువంటి వాడు, కర్మకారకుడు అని చెప్పేసి అంటాం. ఈ కర్మకారకత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక నియమమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ నియమమైన వ్యవస్థ కనుక స్పష్టంగా పనిచేయకపోతే శని వెంటబడతాడు అనేటువంటి భావన ఉంది. అందుకని యముణ్ణి ఒక అధిదేవతగా స్వీకరిస్తారు. యమాయ సోమగుం సునుత యమాయ జుహుత హవిహి యమగుంహ యజ్ఞోగచ్చత్యగ్నితూతో అరంకృత అనేటటువంటిది యమునికి అధిదేవంగా స్వీకరించేటటువంటి మంత్రంగా మనకు కనపడుతుంది. ఇంకోటి ప్రజాపతికి సంబంధించినటువంటి మరొక మంత్రము ప్రత్యధి దేవతగా చెప్తూ ఉంటారు. ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తేజు హుమస్తన్నో అస్తు భయగ్గుస్యామపతయోర ఈణాం అనేటువంటి మంత్రం మనకు ఈ ప్రత్యధి దేవతా మంత్రంగా మన వాళ్ళు స్వీకరిస్తూ ఉంటుంటారు. ఈ మంత్రాన్ని చాలామంది ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటుంటారు. కారణం శనొక్కడే అందరినీ బాధ పెడుతుంటారని చెప్పేసే భావన ఉంటుంటాయి. ఈ భావనతో మన వాళ్ళు చేసే సంప్రదాయం మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ శ్లోకం ఉంది కదా సార్, మంత్రం కాకుండా శ్లోకం అందరికీ చాలామంది చెప్పేది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమాపి శనేశ్వరం అని. ఇక్కడ మనకు రవిపుత్ర స్థితి అనేటటువంటి ఒక ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. రవిపుత్ర స్థితి అనేటటువంటిది ఎందుకు వస్తుంటుందంటే సూర్యునికి శనికి వైరత్వం. ఎందుకంటే రవి ఏమో చాలా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే మనిషి, శని పద్ధతి చాలా స్లోగా వెళ్ళే మనిషి. ఆయన చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంటాడు, ఇది చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంటాడు. అందుకని రవికి శనికి పడదు. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు బ్లాక్స్ ఏర్పడటానికి కారణమైనటువంటి వాడెవడు శని, కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేవాడెవడు రవి. హార్ట్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎఫెక్ట్ చేసేటటువంటి వాడు వీడు అని చెప్పేసి, తనను సరిగ్గా పనిచేయనీయకుండా అడ్డం పడుతున్నవాడు వీడు అని చెప్పేసి తన కుమారుడుగా భావన చేసినప్పటికీ కూడా దాన్ని వైరంగా ఏర్పడుతుంది అని చెప్పేసి మన వాడు చెప్పేటువంటి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం నీలాంబరాయ విద్మహే సూర్యసుతాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్. ఇక్కడ సూర్యునికి సంబంధించిన వాళ్ళు మార్తాండ, మృతమించిన అండము నుంచి పుట్టినవాడు మార్తాండు అని చెప్పేసి. నీడలకు సంబంధించి బలహీనతలకు సంబంధించి పుట్టినటువంటి వాడు శని అనేటువంటి సంప్రదాయం. ఇది ఆకాశ గమనాలకు సంబంధించిన విధానంలో ఎట్లా ఉన్నప్పుడు కూడా కారకత్వ సంబంధమైనటువంటి గ్రహాల్లో మాత్రం ఒక నియమబద్ధమైన వ్యవస్థకు, ఒక బలహీనతలకు బద్ధకించే వ్యవస్థకు మధ్య లోపల యుద్ధము అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఆ బద్ధకం నుంచి అతన్ని లాక్కొచ్చే ప్రయత్నం జరగాలి అనేటటువంటి వ్యవస్థ. ఆయన ఒక రకమైనటువంటి నియమబద్ధమే, కాకుంటే వెరీ స్లో. ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థకు సెట్ కాకుండా ఉంటాడు కాబట్టి అతన్ని లాక్కొచ్చే ప్రయత్నం, తన కుమారుడే అయినప్పటికీ కూడా అతన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేసే విధానంలో ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట. శని ఏ స్థానాల్లో ఉంటుంది సార్? ఉచ్చ, నీచ, మూల త్రికోణ స్థానాలు. శనికి సంబంధించినటువంటి స్థానాలు మకర కుంభరాశులు అనేటువంటి అందరికీ తెలిసినటువంటివే. దీనికి మూల త్రికోణ స్థానాలు కూడా కుంభరాశి, అలాగే ఉచ్చ స్థానం తుల, నీచరాశి మేషం అనేటటువంటిది మనకు కనపడుతుంటాయి. ఈ మనకు శని మనకు లగ్న స్థానంలో కనిపించేటట్టయితే సాధారణంగా వ్యక్తి చాలా బద్ధకంగా ఉంటాడు. జాతకంలో లగ్నంలో శని కనిపించాడు అనగానే చిన్నప్పటి నుంచే అతన్ని యోగా ప్రాక్టీస్లకు మొదలుపెట్టాలి, లేదా ఏదైనా డ్యాన్స్లకు, ఎక్సర్సైజ్లకు పంపించేసేయాలి. చిన్న వయసు నుంచి ఏదైనా ఆటలకు, ఎగరటానికి, దేనికో దాన్ని పంపించాలి. బద్దకిస్తూ ఉండటం వల్ల ఏమైపోతుంది, తన రూపానికి మీద, తన వ్యవహారం మీద, తనకుండే ఎక్స్పోజర్ మీద దేని మీద దృష్టి ఉండదు. చూద్దాంలే, చేద్దాంలే, వదిలిపెట్టేస్తాం. అందుకని దానివల్ల బాడీ పెరగటం అనేది అన్నీ పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాడు. అదేవిధంగా ద్వితీయ స్థానానికి వెళ్ళేటట్టయితే ఆ మాటలు సరిగ్గా మాట్లాడే శక్తి, నైపుణ్యం కూడా ఉండదు. ఎదుటి వాటితో స్పష్టంగా. కుజుడు ఉండేటట్టయితే కోపంగా మాట్లాడతాడు, కానీ శని ఉండేటట్టయితే మాట్లాడదామంటే ఆ సమయానికి మాట రాదు, లేదా మాట్లాడలేని స్థితిలో పిచ్చి మాటలన్నా మాట్లాడతాడు. ఏదన్నా ఒకటి మాట్లాడి దానివల్ల తిట్లు తింటూ ఉంటుంది అన్నమాట. అందుకని కుటుంబం కూడా ఎక్కువ మందితో మాట్లాడితేనే కదా కుటుంబ స్థానం అంతా కూడా నిలుపుకునేది. అటువంటి అప్పుడే కదా ధనం కూడా బాగా నిలబడేది. అందుకని ద్వితీయ స్థానం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొంతవరకు తృతీయ స్థానం వరకు అనుకూలత ఏంటయ్యా అంటే సేవక జన సహకారం ఒకటి బాగా కనపడుతూ ఉంటుంది. సేవక జన సహకారం ఉంటుంది, ఇతరుల యొక్క సహకారం తృతీయ శని వల్ల ఏర్పడుతుంది. సరే, అన్నీ దొరకవా అని కాదు, కానీ మొత్తానికి ఉన్నంతలో అది బాగుంటుంది అనమాట. చతుర్దశని వల్ల గృహ సంబంధమైన సౌఖ్యం కానీ, వాహన సంబంధమైన సౌఖ్యం కానీ, వైవాహిక సౌఖ్యంలో కానీ ఆశించినంత ఆనందం కనపడలేదు. అదేవిధంగా పంచమ శని వల్ల ఆలస్య సంతానం,
అదే పంచమ కుజుడు కానీ, పంచమ శని కానీ, పంచమ రవి కానీ, ఇవన్నీ కూడా ఆలస్య సంతానాలకు కారకత్వం వహిస్తూ ఉన్నాయి. సంతానం కూడా పెద్దగా అభివృద్ధిలో కనిపించదు. ఒకవేళ వాళ్ళ అభివృద్ధి చెందిన ఈయన దగ్గరికి ఉంటే, మనకు నిజానికి మన జాతకం చూస్తున్నప్పుడు వాళ్ళ అభివృద్ధి గురించి చూడకూడదు, వాళ్ళ జాతకం వాళ్ళకు ఉంటుంది. కానీ మనం ఏంటి, మనకు వాళ్ళకుండే అనుబంధాలను చూడాలి. ఆ అనుబంధంలో కూడా అంత ఎక్కువగా దొరకరు వాళ్ళంతా కూడా. షష్ఠ శని వల్ల ఈ పాపగ్రహం పాప పని చేయటం అనే దానివల్ల కొంతవరకు దాన్ని ఎక్సెప్షన్ ఇస్తారు, కానీ పోటీలో నిలబడతారు, పోటీల్లో విజయవంతం సాధించడానికి యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ అది కూడా పెద్దగా వీళ్ళకు ఉపకరించక అక్కడ కూడా బాధపడుతూనే ఉంటుంటారు. షష్ఠ శని కనీసం బాగుంటుందని చెప్తాం అక్కడంతవరకే. సప్తమ శని వల్ల చాలామందికి తెలిసినటువంటి చాలా ఆలస్య వివాహాలు, వైవాహిక జీవితంలో కూడా అడ్జస్ట్మెంట్ తప్పదు వాళ్ళకు. సాధారణంగా కర్మ సిద్ధాంతం చెప్పేటప్పుడు అదే మాట చెప్తాం, ఆ గ్రహం ఆ స్థానంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పుట్టుంటావు అంటే, ఎవరి వివాహ జీవితాల్లోనూ పూర్వకాలంలో ఇబ్బంది పెట్టొచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఆ గ్రహం అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నువ్వు చేయదలుచుకున్న దానాధర్మాలన్నీ చిన్న వయసు నుంచి చేసుకుంటారా. అందుకని శని సప్తమ స్థానం అనేటటువంటిది మనకు బలహీనతలకు సంకేతం అవుతుంది. వైవాహిక జీవితంలో దే హ్యాస్ టు అడ్జస్ట్. పక్క వాళ్ళ మీద నిందలు వేయటం కుదరదు, వాళ్ళు తప్పు చేసినా నువ్వే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఇది జాగ్రత్త పడాల్సిన అంశం. అష్టమ శని ఆయుకారకత్వం అంటూ చెప్పబడ్డప్పటికీ కూడా ఆయువు ఎక్కువ కాలం ఉంటే అనారోగ్యం అంటే లాభం ఏంటి? కాబట్టి అనారోగ్యం లేకుండా ఆయుష్ ఇచ్చేటటువంటి విధానం మీద మనం పెట్టాలి. కాబట్టి అష్టమ శనిని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దానికి కూడా మనం ఎక్కువగా దాన ధర్మాలు బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతూనే ఉంటుంది. ఇక నవమ శని అనేటటువంటిది మనకు ఆధ్యాత్మికంలో కొంతవరకు ముందుకు తీసుకెళ్ళినా వెరీ స్లో మూమెంట్లో తీసుకెళ్తుంది. ఉపాసనా బలాన్ని నెమ్మదిగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గురువంత వేగంగా కాకుండా కానీ శని వల్ల కూడా ఆధ్యాత్మిక వికాసం కనపడుతుంది. కానీ దూర ప్రయాణాల వ్యవహారాల లోపల అస్సలు ముందుకు జరిగే అవకాశం ఉండదు, అనుకున్నంత వేగంగా ఎక్కడికి జరగదన్నమాట వీళ్ళు. ఆ తర్వాత దశమకారకత్వం లోపల ఏదో ఒక కర్మ జీవితాంతం చేయక తప్పదు. కర్మకారకత్వం ఉంటుంది, పని చేస్తూనే బతకాలి, చిట్ట చివరి వరకు కూడా పని చేస్తూ బతకాలి. కర్మలు 3 రకాలు మనకు తెలుసు, వాక్కర్మ, మనఃకర్మ, కాయకర్మ అనేటటువంటిది. కానీ కాయకర్మకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దాని ద్వారా ఎంతో కొంత ధనం వస్తూ ఉంటుంటే దాని ద్వారా జీవితం పోషణ జరుగుతూ ఉంటుంది. అట్లనే ఉద్యోగాల లోపల హైయర్ ఉద్యోగాలు ఉండమంటే వేరు వేరు గ్రహాల కాంబినేషన్ వల్ల నిజానికి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతూ ఉంటారు అక్కడ. కానీ కర్మకారకత్వం తప్పదు. చివరి వరకు ఆనందంగా అందరూ కర్మ చేయాల్సిన అవసరం లేదు. అట్లా కూర్చుంటే కూడా వ్యవహారంలో తన దృష్టి మేరకు లోకంలో పనులు జరగచ్చు, కానీ కర్మకారకత్వం ఉంటుంది అక్కడ. ఆ తర్వాత లాభం లోపల పర్వాలేదు, ఎంతో కొంత అస్సలు లాస్ కాకుండా ఉంటారు. కానీ వ్యయం వరకు మాత్రం వచ్చేసరికి మాత్రం ఇక్కడ కూడా మనకు హాస్పిటల్ వ్యయం అనేటటువంటి ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది శని వల్ల. వేరు రకాలైన చిన్న పెద్ద దోషాలు ఎప్పటికీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంటాయి. అందుకని ఖర్చులు అనేటువంటి హాస్పిటల్ ఖర్చులు అవుతూ ఉంటుంటాయి అన్నమాట. ఈ విధంగా 12 రాసుల్లోనూ మనకు కనిపించేటువంటి తత్వం కనపడుతూ ఉంటుంది. ఈ దానాలు, దానికి హోమానికి సంబంధించిన సమిధలు ఏం చెప్తారా? పూజా విధానం అంతా కూడా హరిహరులకు సంబంధించి, హనుమంతునికి సంబంధించి, అయ్యప్పకు సంబంధించి ఏదో ఆధునికంగా చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనకు దాన విధానం లోపల మాత్రం మనం చేసే పనంతా శనికి సంబంధించి పూర్వకాలం నుంచి తిలలు దానంగా చెప్పుకుంటూ వచ్చారు. తిలాదానం నిజానికి తిలలు చాలా శ్రేష్టమైనవి, బలమైనవనే చాలా పవిత్రమైన కార్యాల్లో వాడడం మొదలు పెడతాం. కానీ ఎందుకో కాలక్రమం లోపల దాని మీద దృష్టి మారి అసలు తిలలు ఇంట్లో ఉంటేనే తప్పు, చూస్తేనే తప్పు, నువ్వుల నూనె ముట్టుకోకూడదు, అటువంటివి కనుక దానం ఇచ్చేటట్టయితే ఆయన ఏదో మహిళా స్థానంలాగా వెనక్కి వెళ్ళిపోవాలి, గ్రహాల చుట్టూ తిరిగేటట్టయితే శని చుట్టూ కూడా తిరుగుతాం కాబట్టి కాళ్ళు కడుక్కోకుండా మళ్ళీ దేవాలయం వెళ్ళకూడదు. ఈ అంతా దైవభావంతో చేస్తున్నామా లేకుంటే లోకభావంతో చేస్తున్నామా ఏంటో అర్థం కాకుండా మన వాళ్ళంతా కూడా భయముతోనే నడిపిస్తున్నారమ్మా. ఇది మీ మాధ్యమంగా చెప్పే మాట ఏంటంటే ఇటువంటి ప్రవృత్తులు మనం మానుకోవాలి, మనం వైజ్ఞానికంగా బతకాలి. ఎంతకాలం ఇంకా ఇట్లాగ ఆ భయాలతో బతికేటట్టయితే లోకమంతా కూడా పాడైపోతుంటుంది. కాబట్టి శని నవగ్రహాల చుట్టూ తిరగగానే గ్రహాలు ఏమైనా కొడతాయా, తిడతాయా, ఏం చేస్తాయి పాపం? అవి మీకు ఇచ్చేది లాభమే. గ్రహం పట్టి ఉంచే తత్వాన్ని తీసేస్తుంది కదా. గ్రహం చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ దేవుడి చుట్టూ తిరగచ్చా, తిరగకూడదా అంటే దేవుడి చుట్టూ తిరిగినా గ్రహం చుట్టూ తిరిగినా దాంట్లో దైవత్వం ఉందనే కదా తిరిగేది. మనం దైవ భావనతోనే రూపం ఏర్పాటు చేసాం. మళ్ళీ దాంట్లో లోపాన్ని చూస్తూ దాని చుట్టూ తిరగటం, దానికి దానం ఇచ్చినటువంటి వాడు పనికిరాని వాడిగా చూడటం, వాళ్ళని వేరే రకంగా ట్రీట్ చేయటం, ఆ దానం చేసి వచ్చిన తర్వాత మనం సచేల స్నానాలు చేయటం, ఇదంతా మనకెందుకో లోకంలో కొంతమంది బ్రాహ్మణులు చేసిన పనైనా ఇతరులు చేసిన పనైనా కానీ ఈ లోపాలు బాగా వచ్చాయి. వీటిని మార్చుకోవాలి మనమంతా కూడా ఇంకా లోక జీవనం లోపల. అట్లాగే ఈ శనికి సంబంధించిన దాంట్లో ఆధునికంగా అంటే తిలలు దానం అనేటటువంటిప్పుడు
కొన్ని ప్రాంతాల్లో మనకు ఈ సంక్రాంతి నోముల్లో కూడా తెల్లులు ఇస్తుంటే కొన్ని ప్రాంతాలు వాడు స్వీకరించారు. దానివల్ల శని మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని ఈ భావన కూడా అంత శ్రేష్టమైనది ఏం కాదు. తెల్లలు ఇవ్వగానే పాపం ఏం రాదు, తెల్లు ఇవ్వకుంటే వచ్చేది కాదు. శ్రేష్టమైన ధాన్యం అనే తర్పణాదుల్లోనూ లేకుంటే హోమాదుల్లోనూ వీటిల్లోనూ వాడుతున్నప్పుడు ఆ శ్రేష్టత్వం ఎక్కడ కోల్పోయిందాం మనం? దాన్ని ఆహారంగా స్వీకరించేటట్టయితే నీ శరీరం లోపల ఎన్నో రకాల రోగాలు మారుతున్నాయనే కదా, ఎందుకు స్వీకరించకూడదు? మరి మిగతా ద్రవ్యాలు ఎందుకు గొప్పమైనా అదొకటి ఎందుకు పాపమైంది? శని మీద మనకు కలిగిన భావన వల్ల ఇదంతా కూడా. సరే, ఇంకో రూపంలో ఏంటంటే నువ్వుల నూనెను లేదా దీపంకి సంబంధించిన నూనెను దేవాలయాల లోపల రెగ్యులర్గా దానం చేయటం కూడా మనము దీపానికి సంబంధించిన దానం చేయటం. అనాథాశ్రమాల్లో అన్నదాన సత్రాల లోపల నూనె దానం కూడా దీనికి విశేషమైనటువంటిది. పత్తి బొత్తులు దానం చేయటం అనేటటువంటిది కూడా దీనికి సంబంధించిన విశేషంగానే చెప్తూ ఉంటుంటాం. అట్లాగే ఆహార ధాన్యాల పరంగా మనం చూసేటట్టయితే నూనెనేమో ఒకవైపు వంట వస్తువులుగా వినియోగపడితే పల్లీలు లాంటివి మనం బాగా దానం చేస్తే ఈ దోషం కూడా తగ్గుతుంటుంది. ఇక వస్తు సంబంధంగా కనుక చూసేటట్టయితే ఐరన్ లాంటివి బాగా దానం చేసుకొని ఏదైనా బిల్డింగులు కట్టినా ఏదైనా చేసినా కానీ శని సంబంధమైన దోషం ఉంది అనుకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇనుము ఇతరమైనటువంటి అంశాలు ఏవైనా మనం దానం చేసే బీరువాలు హుండీలు ఎటువంటి మనం దానాలు చేస్తేనే కానీ అట్లా మనకు దానం చేసినప్పుడు కూడా దీంట్లో కొంత మార్పులు ఏర్పడుతూ ఉంటుంటాయి అన్నమాట. ఇట్లా కొంచెం ఆధునీకరించి మనం ఆలోచన చేసేటట్టయితే మనం కొంతవరకు దీంట్లో మార్పులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. సమిధలకు సంబంధించిన దాంట్లో మనకు శనికి సంబంధించి జమ్మి అనేటటువంటిది మన వృక్షం ఉంటుంది కదా, అది కూడా చాలా వేడితో కూడుకున్నటువంటి ఇది. శనికి సంబంధించినటువంటి లోపాన్ని అధిగమించడానికి ఆ జమ్మి వృక్షం అనేటటువంటి దాని సమిధలను బ్రహ్మాండంగా వాడుకుని మనం ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. దానివల్ల సగం లోపాలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. శని గ్రహం గురించి చాలా బాగా విపులీకరించి అందరికీ ఇప్పుడుండే ఆధునికులకి ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా మీరు బాగా చెప్పారు సార్. నమస్కారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.